హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మీలో ఎంతమందికి డ్రై ఫ్రూట్ స్మూతీ అంటే ఇష్టం? హెల్త్కి చాలా మంచిది కదా. సో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే డ్రై ఫ్రూట్ స్మూతీ చూసేద్దామా? ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కాజు, బాదం, పిస్తా, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, రేజిన్స్, బ్లాక్ రేజిన్స్, అంజీర్, డేట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాక హాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అండ్ లిడ్ పెట్టి ఓవర్ నైట్ వదిలేయాలి. అలాగే వేరొక బౌల్లో 1 స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకొని అందులోకి వాటర్ పోసుకోవాలి. ఇవి కూడా ఓవర్ నైట్ సోక్ అవ్వాలి. సోక్ అయిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మిల్క్తో పాటు బ్లెండర్లో వేసుకోవాలి. మీకు తిక్కగా కావాలంటే ఈ మిల్క్ సరిపోతుంది, లేదు అంటే మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని గ్రైండ్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. అండ్ దెన్ జార్లో ఫస్ట్ చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్లెండ్ చేసుకున్న స్మూతీని కూడా యాడ్ చేసుకోవాలి. పైన టాపింగ్లో కూడా చియా సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటే స్మూతీ రెడీ. మీరు కూడా స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండాలంటే ఈ స్మూతీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.